సో ఈ ఒలింపియాడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా మనం లాస్ట్ సెషన్లో వీ డిస్కస్డ్ అబౌట్ డిఫరెంట్ స్టేజెస్, ఓకే, సిలబస్, ఎలిజిబిలిటీ, ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. సో మనం చెప్పుకున్నాం ఏదైతే ఒక ప్రొఫార్మా లైక్ ప్రీ ఆర్ఎంఓ, ఆర్ఎంఓ, ఆఫ్టర్ దట్ నేషనల్ లెవెల్ ఐఎన్ఎంఓ అలాంగ్ విత్ ఐఎంఓ ట్రైనింగ్ క్యాంప్. ఆఫ్టర్ దట్ few students, nearly 6 students as per the year by year rules and regulations చేంజ్ అవుతూ ఉంటే 6 to 10 స్టూడెంట్స్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ సెండ్ చేస్తాం. ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో మనకి ఆర్ఎంఓ టు ఐఎన్ఎంఓ అండ్ ఐఎన్ఎంఓ టు ఐఎంఓ సిమిలర్ ప్రాసెస్ ప్రతి కంట్రీలో కూడా జరుగుతూ ఉంటుంది. సో రష్యాలో రష్యన్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, చైనీస్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అండ్ అమెరికన్ మ్యాథమెటికల్ కాంపిటీషన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ అన్నీ కూడా సిమిలర్ ప్రాసెస్తో వాళ్ళ స్టూడెంట్స్ని ఫిల్టర్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్కి రిప్రజెంటేషన్ కోసం సెండ్ చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఆర్గనైజేషన్ అనేది ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్ని ఫస్ట్ టైం 1959లో కండక్ట్ చేశారంట. ఫస్ట్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎప్పుడు జరిగింది? 1959లో. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ జరుగుతూ వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు 2022లో జరిగేటువంటి మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 63rd మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్. 1959లో ఫస్ట్ టైం మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అనేది రొమేనియా అనే కంట్రీలో జరిగితే, ఓకేనా, ప్రీవియస్గా ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరిగింది అనేది మనం చూడొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరు యూజువల్గా మీరు వెబ్సైట్లో సెర్చ్ చేయొచ్చు. ఐఎంఓ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్కి మీరు వెళ్తే ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, రౌండ్ అబౌట్ 100 కంట్రీస్ ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ 100 కంట్రీస్ ఏ కంట్రీస్ మీరు చూడొచ్చు, ఆ కంట్రీస్ పొజిషన్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏ కంట్రీలో జరిగింది, నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఏ కంట్రీలో జరుగుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం చూడొచ్చు. ఓకే, ఐఎంఓ ఆర్గనైజేషన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకేనా? సో దెర్ ఇస్ ఎ లోగో ఫర్ ది ఐఎంఓ, జస్ట్ లైక్ ఒలింపిక్ గేమ్స్కి ఎలా అయితే లోగో ఉంటుందో అలానే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ కూడా ఒక లోగో డిజైనింగ్ ఉంటుంది. ఓకే, అలాంగ్ విత్ ఒక ఫ్లాగ్ ఉంటుంది, ఐఎంఓ ఫ్లాగ్. ఎవ్రీ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ ఏ కంట్రీలో అయితే ఐఎంఓ ఎగ్జామ్ జరుగుతుందో ఆ కంట్రీకి ఆ ఫ్లాగ్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ రష్యాలో ఆ ఫ్లాగ్ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఆ ఎగ్జామ్ అనేది ఇట్ ఈస్ నార్వేలో జరగబోతుంది. సో ఆ రష్యా వాళ్ళు ఆ ఫ్లాగ్ని నార్వేకి ఇచ్చేస్తారు, ఓ ఐఎంఓ ఫ్లాగ్ని. సో ఆ కంట్రీలో ఏదో ఒక యూనివర్సిటీ ఇనిషియేటివ్ తీసుకుని ఈ ఎగ్జామ్ ఆ యూనివర్సిటీ ప్రెమిసెస్లో ఆ యూనివర్సిటీ ప్రాసెస్ ఆర్గనైజ్ చేస్తారు అండ్ అక్కడ ఈ ఫ్లాగ్ని ఉంచుతారు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. ఈ డీటెయిల్స్ అన్ని మీకు జస్ట్ వెబ్సైట్లో చూడొచ్చు. బట్ ఒకసారి నేను మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని సెర్చ్ చేయమని చెప్తే మీరు సెర్చ్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటారన్న ఉద్దేశంతో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటే ఇది కొంతవరకు మనకి స్పోర్టివ్గా, ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు అన్న ఆలోచనతో మనం ఈ డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఏం చెప్పారంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ 1959లో జరిగితే నెక్స్ట్ ఇయర్ 2022లో జరిగే ఎగ్జామ్ 63rd మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్. అండ్ ఏ కంట్రీస్లో ఎగ్జామ్ కంటిన్యూస్గా జరుగుతుందని మనం ఆలోచిస్తే 1959లో రొమేనియాలో స్టార్ట్ అయింది, 2018లో కూడా రొమేనియా అనే కంట్రీలో జరిగింది. బట్ 2019లో ఈ ఎగ్జామ్ అనేది రష్యాలో జరిగింది. ఓకే, రైట్. 2019లో బ్రిటన్లో జరిగింది అండ్ 2020, 2021 ఈ 2 years బికాస్ ఆఫ్ ద పాండమిక్ ఒకే కంట్రీలో జరిగింది. సో అది కూడా రష్యాలో జరిగింది. ఓకేనా? అండ్ దట్ టు ఈ 2 years బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ ఈ ప్రాసెస్, ఈ కాంపిటీషన్ అంతా కూడా వర్చువల్గా జరిగింది, అంటే ఆన్లైన్లో జరిగింది, డిజిటల్ మోడ్లో జరిగింది. ఓకేనా? సో డిజిటల్ మోడ్లో జరిగిందన్న రీజన్తోనే 2 years రష్యానే ఆర్గనైజ్ చేసింది యాక్చువల్గా. నెక్స్ట్ ఇయర్ 2022లో ఇది నార్వేలో జరుగుతుంది. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో అనేటువంటి ఒక యూనివర్సిటీ ఈ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేసిన కోసం ఇనిషియేటివ్గా తీసుకుని ఆ ఎగ్జామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నిన్న మనం చెప్పుకున్నాం వన్స్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన తర్వాత గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అండ్ దెన్ సర్టన్ కన్సలేషన్ ప్రైజెస్తో ఫెలిసిటేట్ చేస్తారు. యాజ్ వెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది. దాంతోపాటుగా ఎవరైనా ఒక పర్టికులర్ స్టూడెంట్ పర్సన్ ఏదైనా ఒక ప్రాబ్లమ్ని వెరీ ఇన్నోవేటివ్ ఐడియాతో కనుక ప్రజెంట్ చేస్తే అతనికి సర్టిఫికేట్ ఆఫ్ హానర్ అని చెప్పి, సో స్పెషల్ సర్టిఫికేట్తో కూడా అతన్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ ప్రాసెస్లో. సో అయితే ఈ ఎగ్జామ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రతి కంట్రీ నుంచి 6-7 మెంబర్స్ అటెండ్ అవుతారు. సో ఆ 6-7 మెంబర్స్ ఆ ఎగ్జామ్లో ఎంత స్కోర్ అయితే చేస్తారో ఆ 6-7 మెంబర్స్ యొక్క స్కోర్స్ అన్నింటినీ తీసుకుని యావరేజ్ చేసి సో కంట్రీ స్కోర్ని జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఒక 7 మెంబర్స్ వెళ్ళారనుకోండి, ప్రతి పర్సన్కి ఒక స్కోర్ ఉంటుంది. ఆ 7 మెంబర్స్ యొక్క స్కోర్ని యావరేజ్ చేసి కంట్రీ స్కోర్ జనరేట్ చేస్తారు. అలా కంట్రీ స్కోర్స్ జనరేట్ చేసి ఆ కంట్రీ స్కోర్స్ని బేస్ చేసుకుని
పార్టిసిపేట్ చేసిన 100 కంట్రీస్కి కూడా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ ర్యాంకింగ్ ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ కంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ర్యాంకింగ్ ప్రాసెస్లో కంటిన్యూస్గా ఓకేనా చైనా, రష్యా, అమెరికా ఈ 3 కంట్రీసే ఫస్ట్ 3 పొజిషన్స్లో రొటేట్ అవుతూ ఉంది. ఆ తర్వాత సమ్వేర్ జర్మనీ, కొరియా ఇలాంటి కంట్రీస్ కూడా పార్టిసిపేషన్ బాగానే ఉంది. అండ్ ఇండియాస్ పొజిషన్ ఎలా ఉంది అని ఆలోచిస్తే సో యూజువల్గా ఇండియాలో ఏంటంటే జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బికాస్ కెరీర్ సెటిల్మెంట్ అనేది అక్కడ బాగుంటుంది కాబట్టి. ఒలింపియాడ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. అదే అదర్ కంట్రీస్లో అబ్జర్వ్ చేస్తే వన్స్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో కనుక వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆ కంట్రీలో ఉన్న టాప్ యూనివర్సిటీస్లో డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అనేది చేస్తారు. ఇక్కడ కొంత తక్కువ ఉంది కాబట్టి ఇండియాస్ పొజిషన్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో రౌండ్ అబౌట్ అవుట్ ఆఫ్ 100 కంట్రీస్ ఇండియా పొజిషన్ ఇస్ అబౌట్ 50, 51, 52 ఆ పొజిషన్లో ఇండియా ర్యాంకింగ్ ఉంటుంది. సో మనం ఎంత బాగా అయితే ప్రాక్టీస్ చేసి మనం ఎంత బాగా అయితే ఇండియా పొజిషన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ట్రై చేస్తామో దాని ప్రకారం ర్యాంక్ మారుతూ ఉంటుంది. సో రీసెంట్ ఇయర్స్లో అయితే సమ్వాట్ బెటర్. ఓకేనా, వాట్ ఐ సే 2021లో అయితే ఇండియా పొజిషన్ ఇస్ 26 అండ్ 19-20లో కూడా 15-20 ఆ పొజిషన్లో ఉన్నాయి. అంటే ఇంకొంచెం బ్యాక్ వెళ్తే 18-17 ఆ టైంలో 50, 51, 52 పొజిషన్స్లో ఉంటాయి. లాస్ట్ 3 ఇయర్స్లో 15, 20 అండ్ అగైన్ లాస్ట్ ఇయర్ 26th పొజిషన్లో ఇండియా అనేది ఉంది. ఓకే, దట్ ఈస్ ఇండియాస్ పొజిషన్ when compared with the other countries at international mathematics Olympiad. ఓకే, సో యాజ్ పర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఎలియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెర్ఫార్మెన్స్, వాళ్ళ యావరేజ్ స్కోర్ని బేస్ చేసుకుని ఈ కంట్రీస్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈజీలీ మనం సెర్చ్ చేయొచ్చు యాక్చువల్గా. ఓకేనా, మీరు IMO.org వెబ్సైట్లోకి వెళ్తే మీరు సెర్చ్ చేయొచ్చు. అలానే ఇక్కడ జరిగేటువంటి IOQM ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్ దాని డీటెయిల్స్ కావచ్చు, లేదా INMO డీటెయిల్స్ కావచ్చు. ఈ డీటెయిల్స్ కావాలంటే మీరు HBCSC వెబ్సైట్ కానీ మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కానీ వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, యాజ్ ఎ సెడ్ లాస్ట్ క్లాస్లో మెన్షన్ చేశాను, IOQM పార్టిసిపేషన్కి లాస్ట్ డేట్ ఈ మంత్ 14th and 15th, అక్టోబర్ 14th and 15th కాబట్టి స్టిల్ ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ కాకపోతే ఆ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేయాల్సిన బుక్స్. ఓకేనా, సో యాక్చువల్గా ఒలింపియాడ్ ఎగ్జామ్స్కి ఒక బేసిక్ సిలబస్ ఉంటుంది తప్పితే ఆ సిలబస్ లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. సో బుక్స్ అనేవి పర్ఫెక్ట్గా మనం రిఫర్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఓకేనా, ఎందుకంటే మనం క్వశ్చన్స్ చూస్తున్నాం. ఓకేనా, సో బట్ ఎక్కువగా అందరూ యూజ్ చేసేటువంటి బుక్స్ ఏంటంటే ఒలింపియాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద బుక్ ఏంటంటే ఛాలెంజ్ అండ్ థ్రిల్ ఆఫ్ ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్. Challenge and Thrill of Pre-College Mathematics is one of the best book to utilize for these Olympiad examinations. And the next thing is Mathematical Olympiads. Mathematics Olympiads by Arihant Publications. This is another book. Along with these two, Challenging Problems in Mathematics. Challenging Problems in Mathematics by the author C. Lumakar. ఓకే, అలానే సో AMTI ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది, అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా. యాక్చువల్లీ ఈ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఆర్గనైజేషన్ చెన్నైలో లొకేట్ అయినటువంటి వాలంటరీ ఆర్గనైజేషన్. నిన్న మనం చెప్పుకుంది మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్. See, there's a little bit difference actually. ఈ AMTI ఆర్గనైజేషన్ అనేది చాలా కాలం నుంచి రన్ అవుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్ అనేది రీసెంట్గా HBCSE 2018లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్. ఓకే, అది న్యూ అసోసియేషన్ అండ్ దట్ ఈస్ అండర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ HBCSE. అండ్ ఆ AMTI యాక్చువల్లీ IOQM ఎగ్జామ్ ఆర్గనైజ్ చేస్తుంది. బట్ MTAనే IOQM ఎగ్జామ్ ఆర్గనైజ్ చేస్తుంది, మ్యాథమెటిక్స్ టీచర్స్ అసోసియేషన్. లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసాం. బట్ AMTI ఈజ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్. సో చెన్నైలో లొకేట్ అయినటువంటి ఆర్గనైజేషన్ వీళ్ళు కొన్ని బుక్స్ ప్రిపేర్ చేసి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో AMTI చెన్నై పబ్లిష్ చేసేటువంటి బుక్స్ కూడా మనకి ఒలింపియాడ్ ఓరియంటేషన్లో చాలా హెల్ప్ అవుతాయి. సో దీస్ ఆర్ ద రిక్వైర్డ్ బుక్స్ టు ప్రాక్టీస్ ఫర్ ఫస్ట్ లెవెల్ ఆర్ level 2 ఎగ్జామినేషన్.
ఈ 3 బుక్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఉంటే సో లెవెల్ 1 లెవెల్ 2 ఫాలో అయిపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా లెవెల్ 1 అండ్ లెవెల్ 2 మనం పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయడం కోసం ఫాలో అవ్వాల్సినవి. వీటితో పాటుగా మాస్టరింగ్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్ బై వి శేషన్ అని ఇంకో బుక్ ఉంటుంది. మాస్టరింగ్ ఒలింపియాడ్ ప్రాబ్లమ్స్. Other name is V Session, and along with this IMO compendium. And this is by Springer Publications. సో ఈ 2 బుక్స్ యూజువల్లీ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 కి అంటే ఫస్ట్ లెవెల్ IOQM ఎగ్జామ్ కోసం బేసిక్గా ఈ ఛాలెంజ్ ఎంట్రీలో ఆఫ్ ప్రీ ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఛాలెంజ్ ఎంట్రీలో ఆఫ్ ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్, దీస్ 2 ఆర్ ఎనఫ్. అండ్ ఒకేసారి మనం లెవెల్ 1 లెవెల్ 2 రెండింటి ఓరియంటేషన్లో ప్రిపేర్ అవుతుంటాం కాబట్టి ఈ 4 బుక్స్ సరిపోతాయి. ఓకేనా. అండ్ ఈ 2 బుక్స్ అనేవి లెవెల్ 2 అండ్ దెన్ లెవెల్ 3 ఓరియంటేషన్లో ఉంటాయి. ఓకే. సో బేసికలీ IMO కాంపౌండింగ్ అనేటువంటి బుక్ మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ ప్రీవియస్ IMO ఎగ్జామ్ పేపర్స్ అండ్ దెన్ డిఫరెంట్ కంట్రీస్ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా ఈ బుక్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఓకే. దీస్ ఆర్ ద బుక్స్ లిస్ట్ టు ప్రాక్టీస్ వెల్ ఫర్ ది ఒలింపియాడ్ ఎగ్జామినేషన్. ఓకే. అయితే ఏదో బుక్ అడవడగా మనం కొనుక్కోవడం కాకుండా నిజంగా మనం ఆ ఓరియంటేషన్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నామా లేదా, ఎంత బాగా మనం ప్రాక్టీస్ చేస్తామని ఆలోచించుకుంటూ బుక్ బై బుక్ పర్చేస్ చేయడం కరెక్ట్ పద్ధతి. ఒకేసారి 4 పుస్తకాలు తెచ్చి అక్కడ పెట్టేసి ప్రాక్టీస్ ఏం చేయకపోతే ఉపయోగం ఏం లేదు. ఓకేనా. రైట్. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి. సో IMO డీటెయిల్స్, డిఫరెంట్ కంట్రీస్, ఇండియాస్ పొజిషన్ అండ్ రిక్వైర్డ్ బుక్స్ అవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మన యాటిట్యూడ్, మన స్ట్రాటజీ ఎలా ఉండాలి ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు అనే దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే. దట్స్ ఫర్ దిస్. హ్యావ్ ఎ లుక్.